డియర్ ఆడియన్స్, నేను మీకు ఒక స్టోరీని ఇవాళ చూపించబోతున్నాను. ఒక అరగంట సేపు మీ పనులను పక్కన పెట్టేసేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోని చూశాక ఖచ్చితంగా ఈ వీడియోని మీరే 10 మందికి షేర్ చేస్తారు. బేసిక్గా మన పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేయాలంటే మనం ఏం చూస్తాం? బెస్ట్ స్కూల్ ఏది అనేది సెలెక్ట్ చేసుకుంటాం. బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏది ఉందా అని చూసుకుంటాం. అలాగే ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. అలాగే ర్యాంక్స్ ఎలా ఉన్నాయో లేదో చూసుకుంటాం. అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటాం. దగ్గరలో మన స్కూల్ కనుక దగ్గరలో లేకపోతే ఏసీ బస్సులు ఉన్నాయా లేదా చూసుకుంటాం. ఇన్ని చూసుకుంటాం స్కూల్స్ విషయంలో. కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఒక స్కూల్, అది స్కూల్ కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో 7th పొజిషన్లో బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా పేరు పొందిన ఒక స్కూల్ ఇది. ఇక్కడ చదువు కొనరు, చదువు కొంటారు. జీవితంలో ఎలా ఎదగాలి, అసలు జీవితం అంటే ఏంటి, తోటి వారితో ఎలా నడుచుకోవాలి, సమాజంలో ఎలా ఉండాలి, సమాజంలో గౌరవంగా ఎలా బ్రతకాలి అనేది ఎల్కేజీ నుంచే నేర్పించే స్కూల్ ఇది. ఈ స్టోరీలో నేను మీకు పూర్తిగా చూపిస్తాను. చివరి వరకు కూడా ఈ స్టోరీని మిస్ కాకుండా చూడండి. చూశాక ఖచ్చితంగా మీ పిల్లలు చదివే స్కూళ్ళ పైన మీకు ఒక అభిప్రాయం వస్తుంది. ఈ స్కూల్ చూశాక, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూశాక మీ పిల్లలు చదువుతున్న తీరు, చెప్తున్న పాఠాలు చెప్పే విధానం కరెక్టా కాదా అని మీరే డిసైడ్ అవుతారు. విజయవాడ గుణదల గంగిరెద్దుల దెబ్బ దగ్గరికి వచ్చి ఎవరైనా అభ్యాస విద్యాలయం, అసలు అక్కడ దాకా కూడా అవసరం, మోస్ట్లీ విజయవాడలో అభ్యాస విద్యాలయం అంటే చాలు ఎవరైనా కూడా దగ్గరుండి అడ్రస్కి తీసుకొచ్చి దింపుతారు. ఎందుకంటే ఈ స్కూల్ మీద చుట్టుపక్కల వారికి ఉన్న గౌరవం అలాంటిది. బేసిక్గా ఈ స్కూల్ గురించి ఎక్కువ ఎలివేషన్ నేనేమి ఇవ్వదలుచుకోవాలి. ఎందుకంటే బేసిక్గా ఎలివేషన్ ఇస్తే ఈ స్కూల్ హైప్ అవ్వాలి. ఈ స్కూల్కి ఉన్న హైప్ ద్వారా నేను ఎలివేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమైన విషయం ఇందులో పేద ధనిక అనే తేడా ఏ మాత్రం చూపించినా నిర్దాక్షిణ్యంగా స్కూల్ నుంచి బయటికి పంపించేస్తారు. ఎందుకంటే కట్టిక పేద పిల్లలు ఇదే స్కూల్లో చదువుతారు, బాగా డబ్బున్న పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతారు. సో ఈ స్కూల్ గురించి ఇంకా నేనేం చెప్పను. ప్రాక్టికల్గా ఈ స్కూల్ ఎలా ఉంటుందనేది మనతో పూర్తిగా వివరించడానికి ప్రిన్సిపల్ కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎందుకో అంటే ఈ స్కూల్ గురించి ఇంకా చాలా చెప్పాలనుంది. నేను చెప్పడం కన్నా మీరు స్వయంగా చూపిస్తే, ఎందుకంటే కొన్ని వందల మంది ఈ స్కూల్ గురించి స్టోరీ చేయండి ఎంతమంది అడిగారు. నేను పర్టికులర్గా ఈ స్కూల్ గురించి విన్నాం తప్ప ఇంత ఉంటుందని నాకు వచ్చి ఇదంతా పరిశీలించాక కూడా నాకు అర్థం కాలేదు. ఒకసారి మామూలు స్కూళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్కి మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ తేడా చెప్పండి, తర్వాత చూపిద్దురు. కానీ ముఖ్యంగా మా స్కూల్లో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుంది. ఇంకోటి భుజాల మీద బరువు, అంటే ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని చూసినట్లయితే ఒక 5 నుంచి 10 కేజీలు మోస్తున్నారు. మా స్కూల్లో పిల్లలు మోసే బరువు ఎలా ఉంటుందంటే బ్యాగ్ బరువు లోపల ఉన్న పుస్తకాల కన్నా ఎక్కువ ఉంటుంది. మేము ఆ పుస్తకాలన్నీ మోయడం తొలగించేసాం. బ్యాక్ బోన్ మీద బరువు లేదు. అట్లాగే బట్టి వేసి నేర్చుకోవాల్సిన అవసరం మా స్కూల్లో లేదు. వాళ్ళు నేర్చుకున్న విషయాలు అవగాహనకు వచ్చినట్లయితే వాళ్ళే సొంతంగా రాసి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో బట్టి విధానాలు లేవు. ఇంకోటి పనిష్మెంట్స్ లేవు. మానసికంగాను శారీరకంగాను 2 రకాల పనిష్మెంట్స్ బ్యాన్ చేశాం. సో పిల్లలకి ఎటువంటి భయాందోళన లేవు స్కూల్కి రావాలంటే ఇక్కడ పనిష్ చేస్తారనో. అలాగే మానసికంగా కూడా హింసించాం. అంటే వాడిని చూసి నేర్చుకో, నువ్వు పనికి మాలిన వాడని కానీ, లేకపోతే ఆ మాత్రం తెలియదా అని వాడిని మానసికంగా హింసించడం కూడా చేయం. అంటే ఇద్దరిని ఎప్పుడు కంపేర్ చేయం. అక్కడ సాంఘికంగా మీరు ఇవన్నీ నేర్పిస్తున్నారు సార్. బట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఏ తల్లిదండ్రులను చూసేది పాఠాలు, అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ సిలబస్, ఏ సిలబస్? స్టేట్ సిలబస్. సో ఈ స్టేట్ సిలబస్లో అద్భుతమైన మొత్తం అంతా ఆకలింపు చేసేసుకుని బాడీలో ఏదైతే బుక్లో ఉందో బుక్లో ఉన్నట్టు చెప్పేస్తే ర్యాంకులు వచ్చేస్తాయి మా పిల్లలకి అనే భ్రమలో మోస్ట్లీ 99% తల్లిదండ్రులు ఉంటారు. బట్ మీ స్కూల్లో బుక్స్ అనేవరంట, షూ వేసుకునేవరంట, పిల్లలు చెప్పులకు నడిచొచ్చే పిల్లలు మీ స్కూల్లోనే, బెంచ్ కార్లో వచ్చే పిల్లలు మీ స్కూల్లోనే. సో సమన్వయం అనేది ఎలా చేస్తారు? పాఠ్య పుస్తకాల్లో లేనివి అంటే ఉన్నవి చెప్పడం కాకుండా లేనివి కూడా చెప్పడం, నేర్పించడం అనేది అసలు ఎలా సాధ్యం అనేది తెలుసుకోవాలని నాకు. అంటే ముఖ్యంగా ఇప్పుడు స్టేట్ సిలబస్ పుస్తకంలో ఈ అంశాలు నేర్పమని వాళ్ళు పుస్తకం పెట్టారు. కానీ పుస్తకంలో ఉన్న అంశాలు పుస్తకంలో ఉన్నట్టు నేర్పండి అని మాత్రం వాళ్ళు చెప్పలేదు. వాళ్ళ ఉపోద్ఘాతంలో ఇవి ఒక గైడ్గా ఇస్తున్నాము,
దీన్ని ఇంకా బాగా చెప్పండి, ఇంకా రకరకాల పుస్తకాలను లేకపోతే ఇంకా రకరకాల యాక్టివిటీస్ను బేస్ చేసుకుని చెప్పండి అని రాశారు. వాళ్ళు కూడా రాశారు, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, చాలా చక్కగా రాశారు. నేను కృష్ణ గారితో మాట్లాడే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ స్కూల్ గురించి ఒక ఫుల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ లైన్గా క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా, ఈ చివరిదా క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా, బేసిక్గా మనకున్న థియరీ ఏంటి, క్లాస్ రూమ్స్లో ఒక క్లాస్ రూమ్ జరుగుతుంది. ఈ క్లాసు ఫస్ట్ క్లాస్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్, ఇంగ్లీష్ క్లాస్. ఇది బేసిక్గా మనం చదివే స్కూళ్ళల్లో క్లాస్ రూమ్ అంటే ఎలా ఉంటుంది, ఒక క్లాస్ రూమ్ వచ్చి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్. సో ఇలా క్లాసెస్ ఉంటాయి. టీచర్స్ అనేవాళ్ళు రెగ్యులర్గా మారుతూ ఉంటారు. కానీ పిల్లలు పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అదే క్లాస్ రూమ్లో ఉండాలి. ఈ స్కూల్ ఏదైతే అభ్యాస విద్యాలయంలో మనం ఉన్నామో, ఈ స్కూల్లో టీచర్స్ క్లాస్ రూమ్లో ఉంటారు, పిల్లలు చేంజ్ అవుతూ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఉండవు. కేవలం తెలుగు క్లాస్, ఇంగ్లీష్ క్లాస్, సోషల్ క్లాస్, సైన్స్ క్లాస్, మ్యాథ్స్ క్లాస్ ఉంటాయి. పిల్లలు పీరియడ్ టు పీరియడ్ పిల్లలు మారుతూ ఉంటారే తప్ప టీచర్స్ మారరు. ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న ఈ స్కూల్ గురించి సార్, ఈ ప్లాన్ ఎలా వచ్చింది సార్, ఈ ఐడియా ఎలా వచ్చింది? క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఉంది సార్. ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ పెట్టాలి అనే ఆలోచన అంటే, మిగతా స్కూల్ అన్నీ కూడా పిల్లలు అక్కడే ఉంటారు, టీచర్స్ మారుతూ ఉంటారు. ఇక్కడ టీచర్స్ అక్కడే ఉంటారు, పిల్లలు మారడం అంటే ఈ కాన్సెప్ట్ కారణం ఏంటి? ముఖ్యంగా నేను ఒక 2-3 ఉదాహరణలు చెప్తే బెటర్గా అర్థమవుతామో. ఇప్పుడు మాకు మ్యాథ్స్ రూమ్ ఉంది. మ్యాథ్స్లో మనకి కాన్సెప్ట్స్ అన్నీ కూడా నిత్య జీవితంలో అన్వయించేలా చెప్పాలి అంటే కనుక ఎక్కడున్నాయి? మనకు ఒక షాప్లో ఉంది, ఒక కూరగాయల మార్కెట్లో ఉంది, లేకపోతే హోటల్కి వెళ్తే హోటల్లో లెక్కలు ఉన్నాయి, వాడు బరువులు తోచే చోట ఉంటుంది, లేకపోతే వాల్యూమ్స్ కొలిసే చోట ఉంటుంది, ఇట్లాంటి చోటు ఉంటాయి కదా. మరి అవి నేర్పించాలంటే కనుక ఒక రూమ్లో అవన్నీ సమకూర్చుకోవాలంటే, లేదా ఒక క్లాస్కి వెళ్తున్నప్పుడు అవన్నీ మోసుకెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ఒకే చోట ఉన్నట్లయితే ఆ టీచర్ వెంటనే ఆ వస్తువులు ఉపయోగించి చూపించడం కానీ, లేదా పిల్లలందరినీ తీసుకుని చేయడం కానీ చేస్తారండి. ఇప్పుడు మా మ్యాథ్స్ రూమ్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మాకు ఒక కొట్టు ఉంది, కొన్ని లక్షల రూపాయల నోట్లు ఉన్నాయి మాకు, అంటే దొంగ నోట్లు. అలాగే మెనూ కార్డ్స్ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే బెటర్ మనకి. సో ఇప్పుడు నేను మ్యాథ్స్ క్లాస్ రూమ్లో ఉన్నాను. ప్రతి మనిషికి చివరి వరకు, జీవిత చివరి వరకు మ్యాథ్స్తోనే ప్రతి మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలోనూ లెక్కగానే ఉంటుంది. అంటే మనం ఇంట్లో అంటే మనం తెచ్చే మనీ దగ్గర నుంచి ఖర్చు పెట్టే మనీ వరకు ప్రతిదీ కూడా లెక్కలతోనే ముడిపడి ఉంటుంది. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తిగా మ్యాథ్స్ లేనిదే పూర్తిగా జీరో. మనం ఎంత సంపాదించినా కూడా జీరోలోకి వెళ్ళిపోతుంటాం. ఇటువంటి స్కూల్లో మ్యాథ్స్ ఎలా నేర్పిస్తారు అని చూసే ముందు నా వెనకాల ఒకసారి ఒక సూపర్ మార్కెట్ని ఈ స్కూల్లో పెట్టేశారు సార్. ఈ కాన్సెప్ట్ సూపర్ మార్కెట్ పెట్టారు. ఇక్కడ చూసే సార్, ఇదంతా క్యాషా? అవునండి, తీసుకెళ్ళిపోవచ్చా మేము? ఈ క్యాష్ చూడొచ్చు, ఇదంతా కూడా డూప్లికేట్ నోట్స్ తయారు చేశారు, క్యాష్. సో సూపర్ మార్కెట్ బ్రోచర్స్, ఇవన్నీ కూడా ఎలాగ సర్కిల్స్ని ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు అని చూపించారు సార్. ఇవన్నీ వేయింగ్ మిషన్స్, ఇక్కడ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంది సార్. మీ క్లాస్ రూమ్ మాత్రం 1 kg రాయి అంటే కాటాకి సంబంధించి సార్. ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? ఇవన్నీ కూడా మేము మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్లో చూస్తూ ఉంటాం, మీరు డైరెక్ట్గా తీసుకొచ్చి క్లాస్ రూమ్లో పెట్టేశారండి. ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ బుక్స్ తీసుకున్నారు అనుకోండి, తీసుకుంటే ఫస్ట్ క్లాస్లో ఎడిషన్స్ నేర్చుకోవాలనో, సెకండ్ క్లాస్లో సబ్ట్రాక్షన్ నేర్చుకోవాలనో, లేదా థర్డ్లో మల్టిప్లికేషన్ నేర్చుకోవాలి, ఇలాంటివి ఏవో రాస్తుంటాయి. మేము ఏం చేస్తామంటే, మేము చేసింది ఏం లేదు, సింపుల్గా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా పిల్లవాడు నిత్య జీవితం ఎక్కడ చూస్తున్నాడు, ఎక్కడ ఉపయోగపడతాయి ఇవన్నీ అని అలా చూస్తే, మనం ఇంట్లో ఉదాహరణకి ఇంట్లో కూరగాయలు కొనుక్కున్నప్పుడు, కరెంటు బిల్లు కడుతున్నప్పుడు, ఇస్త్రీ బట్టలు మనం ఇస్తున్నప్పుడు, లేకపోతే పక్క షాప్కి వెళ్ళి ఏ పచారీ సామాను కొనుక్కున్నప్పుడు, సినిమా టికెట్ల దగ్గర, ఇట్లాగా మేము చూసినట్లయితే పిల్లవాడు కనీసం ఇంచుమించుగా 50 నుంచి 60 విషయాల్లో మనం మ్యాథమెటిక్స్ రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏంటి, పిల్లవాడు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. అవును సార్. సో మనం ఏదైనా ఇక్కడ క్లాస్ రూమ్లో నేర్పిస్తే ఆ నేర్చుకున్నది ఆ నిత్య జీవితంలో అన్వయించుకోగలిగితే వాడు నేర్చుకున్నది అర్థవంతంగా ఉంటుంది. అంటే లెర్నింగ్ షుడ్ బి మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని. సో అందుకని ఏం చేసాము, ఇప్పుడు మనకున్న ఎడిషన్స్నే వాళ్ళు సినిమా టికెట్లు కొనుక్కున్నప్పుడు, లేకపోతే ఒక టూత్పేస్ట్ కొనుక్కున్నప్పుడు, లేకపోతే హోటల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఒక టీచర్ ఒక వర్క్షీట్ ఇచ్చారు. ఆ వర్క్షీట్లో ఎలా ఉందంటే,
అరే మీ నాన్న అమ్మ అక్క చెల్లి అన్నీ రాసున్నాయి. రాసుండి హోటల్కి వెళ్తే ఏం తింటారు వీళ్ళు అంటే నాన్న చపాతి తింటాడు, వీళ్ళు 2 ఇడ్లీలు తింటాడు, అది తింటారు రాసుకుంటారు. ఇప్పుడు ఆ టీచరు మెనూ కార్డ్స్ మీరు ఇందాక చూస్తారు కదా, మెనూ కార్డ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ మెనూ కార్డ్స్లో వాళ్ళు కాస్ట్ వేసుకుని ఇది మెనూ కార్డు చూడండి, ఇది మెనూ కార్డు. సో ఈ మెనూ కార్డులో ఉన్న ఇవన్నీ రాసుకుని, సో 2 ఇడ్లీలు తినంటే ఎంత అవుతుంది, 2 చపాతీలు తింటే ఎంత అవుతుంది, మొత్తం ఫ్యామిలీకి ఎంత అవుతుంది. సో అతనికి నీకు 500 రూపాయలు నోటిస్తే నీకు ఆ షాప్ ఆ హోటల్ వాడి దగ్గర నుంచి ఎంత చిల్లర నీకు వెనక్కి వస్తుంది అనేది చాలా మంచి ప్రశ్న. పైగా ఇందులో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరు లెక్క వాళ్ళది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 5 అయితే ఒక లెక్క ఉంటుంది, వాళ్ళ టేస్ట్ చపాతీ తినాలంటే అదొక రకంగా ఉంటుంది, అట్లా ఉంటాయి కదా. అందుకని ఇదొక ఉదాహరణ. మాకు ఇక్కడ బట్టలు కొట్టు వాళ్ళు డిస్కౌంట్స్ అనౌన్స్ చేసింది ఉంది. ఇది వీళ్ళు ప్రాక్టికల్గా చేసుకునే వీలుగా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఒక షాప్ పెట్టాం. ఆ షాప్లో పిల్లలు కొనుక్కోవడానికి అని చెప్పి వీళ్ళకి ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వీళ్ళు వెళ్ళి ఏమేమి కొనుక్కుంటామని రాసుకుని ఒక వర్క్షీట్లో, ఇక్కడ వర్క్షీట్ ఇక్కడ ఇలాంటి వర్క్షీట్ ఇచ్చినప్పుడు ఆ వర్క్షీట్లో వాడు వెళ్ళి ఆ పాండ్స్ డబ్బా కొనుక్కుంటాము, లేకపోతే నూనె కొనుక్కుంటాము, లేకపోతే ఇంకోటి రాసుకుని మొత్తం కాస్ట్ ఎస్టిమేట్ చేసి టీచర్కి చిల్లర ఎంత కనుక్కొస్తుంది ఇవ్వడం అనేది ఒక లెక్క. ఈ లెక్క ఎవరి కాళ్ళకి చూడండి, ఇది ఎట్ ద రెస్టారెంట్ ఉంది ఇక్కడ ఐరనింగ్ క్లోత్స్ అని బట్టలు ఇస్త్రీ చేసే లెక్క ఇది, అలాగే కొట్టుకు సంబంధించిన లెక్కలు. సో ఇవన్నీ మనం నేర్పేది కొడుకులు తీసేతులు బాగా రాలే. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా వాడు నిశ్చితంగా చూసేట్టుగా మనం దాన్ని తయారు చేస్తున్నాం. సో దానికి కావాల్సిన టూల్స్ అన్ని మనం ఈ రూమ్ అంతా ఎగ్జిబిట్ చేస్తాం. ఇక్కడ బరువులకు సంబంధించింది ఉంది, తర్వాత వాల్యూమ్కి సంబంధించింది ఉంది, టైంకి సంబంధించిన గడియారాలు అవి ఉన్నాయి, క్యాలెండర్లు ఉన్నాయి. తర్వాత కూడికలు తీసేతులు బాగా ఇంట్రడ్యూస్ చేయడానికి కావాల్సిన మనకి ఇక్కడ చూడండి స్టిక్స్, టెన్స్ అని, యూనిట్స్ అని, ఇవన్నీ. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో నేను ఈ ప్రాక్టీస్ అబ్జర్వ్ చేస్తాను. 23 అంటే 2, 3, 23 అనే స్కూల్స్ ఉన్నాయి. 2, 3, 23 అవ్వదు, 23, 23 అవుతుంది. అంటే 2 10, 3, 23 అవుతుంది. ఇది 23. సో మా పిల్లలు ఎలా చూస్తారు 23ని 2, 3 కింద చూడు, 2 10, 3 కింద చూస్తారు. సో ఇప్పుడు 42 ఉందనుకోండి, 4 10, 2 కింద చూస్తారు. ఈ అంకెల మీద ఈ సంఖ్య మీద వాడికి బాగా అవగాహన ఉన్నట్లయితే 42ని ఇద్దరికి ఇవ్వండి అంటే సమానంగా వాడు ఒక 10 ఇటు ఒక 10 ఇటు వేసి అన్నీ పంచి 21 వస్తుంది చెప్పండి. వాడికి అసలు బాగా రాదు, అయినా సరే అంకె గురించి అవగాహన వస్తే అలా చేయగలుగుతాడు. అందుకని అది కాన్సెప్ట్స్గా. మరో విషయం ఏంటంటే కొన్నిసార్లు బర్త్డే పార్టీ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా. అంటే ఒక ఇడ్లీలు తయారు చేయడానికి ఇంట్లో ఎంత పప్పు తెస్తాము, ఎన్ని కేజీలు పప్పు నానబెడతారు, సో రోజుకి ఎన్ని ప్లేట్లు వేస్తారు, ఎంత వస్తుంది, వచ్చినట్లయితే మొత్తానికి ఇడ్లీ మన ఇంట్లో తయారు ఎంత పడుతుంది, బయట తింటే ఎంత పడుతుంది, ఆ కంపారిజన్. అలాగే బర్త్డే పార్టీ చేసుకున్నాను అనుకోండి, సో ఎంతమందిని పిలుద్దాం అనుకుంటున్నావు, ఏమేమి ఇద్దాం అనుకుంటున్నావు, ఏమి కేక్ కోస్తావా లేకపోతే ఇంకోటి చేస్తావా, అన్ని లెక్కలు కట్టుకుని వాడు బర్త్డే పార్టీకి ఎంత అవుతుంది. మాకు చాలా చాలా బాగా నచ్చేది ఏంటంటే వాళ్ళు స్కూల్కి రాగానే పెద్ద పిల్లలు చేసే పని, ఫస్ట్ మా అమ్మ ఈ స్కూల్కి వచ్చే ముందు నామే ఎంత ఖర్చు పెట్టింది. అది తెలియకుండా పిల్లలు చాలామంది బ్యాగ్ కావాలి, లేకపోతే క్యారేజీ కొత్త క్యారేజీ కావాలి, లేకపోతే ఇంకోటి అడుగుతూ ఉంటారు కదా. సో వీళ్ళు వచ్చిన తర్వాత అమ్మ ఇంకొంది బ్యాగ్ ఉంది, వాటర్ బాటిల్కి ఉంది, పెన్సిల్స్ ఉన్నాయి, స్కూల్ డ్రెస్ కుట్టించి ఇవన్నీ లెక్కలు వేసి ఇంత మీ అమ్మ ఖర్చు పెట్టింది అని తేల్చుకోవడం కూడా ఒక మంచి కూడికి సంబంధించిన. అది చేసిన వాళ్ళు మా అమ్మ 4,000 ఖర్చు పెట్టిందా అనుకున్న పిల్లలు ఉన్నారు. సాధారణంగా ఇతర స్కూళ్ళల్లో అంటే మామూలు స్కూళ్ళల్లో అయితే ఎప్పుడైనా క్రాఫ్ట్కి సంబంధించింది కానీ లేదా సైన్స్కి సంబంధించింది కానీ ఏదన్నా ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడే వాటి గురించి ఒక ఎగ్జిబిషన్ లాంటిది పెడుతూ ఉంటారు, లేదా పిల్లలకి ఒక ట్రైనింగ్ లాంటిది ఇస్తూ ఉంటారు. బట్ ఈ స్కూల్లో ప్రతిరోజు కూడా క్రాఫ్ట్కి సంబంధించిన క్లాస్ ఖచ్చితంగా ఉంటుంది. సార్ ఫస్ట్ ఈ క్లాస్ గురించి నాకు చెప్పండి, ఇంత డిఫరెంట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్లానింగ్ ఎలా వచ్చింది? అంటే జనరల్గా ఏమనుకుంటామంటే చదువు అంటే తెలుగు, లెక్కలు, సైన్సు, మ్యాథ్, ఇంగ్లీషు అవి నేర్చుకుంటే చాలు అనుకుంటున్నారు. సో అది ఓన్లీ అది మేధోపరమైన వికాసానికి మాత్రం అది పనిచేస్తుంది. కానీ పిల్లలు చాలా క్రియేటివ్గా ఎక్స్ప్రెస్ చేయాలన్నా,
లేకపోతే అందరూ కలిసి పనిచేసి సోషలైజ్ అవ్వాలన్నా, లేకపోతే లాజికల్గా థింక్ చేయాలన్నా అవి ఒక్కటే సరిపోవు. సో వాళ్ళకి హ్యాండ్ స్కిల్స్ ముఖ్యంగా స్మాల్ మోటార్ హ్యాండ్ స్కిల్స్ అంటే ఫింగర్స్తోనూ చేతితోనూ స్కిల్స్ రావాలి అంటే కనుక ఈ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ చాలా ముఖ్యం. ఇక్కడ ఈ షేప్ ఉంది ఇది సో క్రాఫ్ట్స్ నేర్చుకున్నప్పుడు ఓన్లీ ఏదో చేయడం కాకుండా ఇప్పుడు ఇది చేయాలనుకోండి, ఇందులో మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. ఒక స్క్వేర్ గీసి, తర్వాత ఒక ట్రెపిజం గీసి, తర్వాత రెక్టాంగిల్ గీసి, అన్ని గీసి సరిగ్గా చేస్తేనే ఈ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఏమాత్రం వాడు ఆ జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్ తప్పు చేసినా ఇలా ఇది ఫామ్ అవుతుంది. సో ఇది ఫామ్ చేయాలంటే చాలా లాజికల్గా మ్యాథమెటిక్స్ బుర్రలో ఉండాలి. పైగా కాగితం మీద ఏదో జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్ పరీక్షలు అడిగితే ఒక బొమ్మ గీయడం కాదు. ఇది చాలా ప్రాక్టికల్గా జియోమెట్రీని అప్లై చేస్తారు. ఉదాహరణకు మన ఆర్కిటెక్ట్ చేసే పని ఇదే చివరికి. సో పిల్లలు ఒక ఆర్టిస్టిక్ ఫామ్ ఒకటే కాకుండా ఈ క్రాఫ్ట్లో అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఉంటుందా సార్, లేకపోతే అందరి పిల్లలకి ఉంటుందండి. అందరి పిల్లలకి సమాన అవకాశాలు ఇస్తాం. ఇంకొకటి మీరు ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది, ఇవన్నీ చూసినట్లయితే ఏ రెండు కూడా ఒకలా లేవు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి కానీ వాళ్ళు వర్క్ చేస్తున్నవి కానీ ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నవి ఏవైనా సరే చూసినట్లయితే అంటే ఎవరు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే అలా ఎక్స్ప్రెస్ చేస్తారు తప్ప ఏదో టీచర్ ఒకటి నేర్పేస్తే దాన్నే మనం చేయడం కాదు. ఓకే. సో ఇక్కడ మొత్తం పిల్లలంతా నింపేశారు. మొత్తం ఈ రూమ్ అంతా క్రాఫ్ట్ రూమ్ చాలా అందంగా ఉంది సార్. ఇది సేవ్ అవర్ స్కూల్ సార్, ఇదేం సార్ కాన్సెప్ట్? ఇది యాక్చువల్ సేవ్ అవర్ స్కూల్ అనేది ఈ స్కూల్ పక్కన మాకు పక్క వాళ్ళ మూలంగా మురుగు ప్రాబ్లం వచ్చినప్పుడు అందరం కలిసి ఎట్లా కమిషనర్ కలుద్దాము అనుకున్నప్పుడు వీ కేమ్ అవుట్, అంటే పిల్లలు మేము కలిసినప్పుడు ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఇచ్చారు. సార్ మేము అందరం లెటర్స్ రాస్తాము, తీసుకెళ్ళి కమిషనర్కి ఇద్దాం వెళ్ళి అన్నారు. సో అలా చివరికి ఏమైందంటే ఇది ఒక కంప్లైంట్ బాక్స్ తయారు చేశారు. ఇది ఎంత చక్కగా అందులో పిల్లలు రాసిన కంప్లైంట్స్. కంప్లైంట్ బాక్స్ సార్ ఇది? ఎస్. క్రాఫ్ట్స్ కూడా వాళ్ళు చక్కగా క్రాఫ్ట్ పిల్లలు రాశారు లెటర్, కంప్లైంట్స్ బాక్స్. ఇది ఒకసారి ఈ లెటర్ని చూడండి. పిల్లలు ఇచ్చిన కంప్లైంట్ అంట. ఇది మున్సిపల్ కమిషనర్కి ఇవ్వబోతున్న కంప్లైంట్ లెటర్. ఇవన్నీ కంప్లైంట్స్. గౌరవనీయులైన విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారికి నమస్తే. మా బడి పేరు అభ్యాస విద్యాలయం. మేము 4వ తరగతి చదువుతున్నాం. మా బడి వెనక గేదెలు పెంచుకుంటున్నారు, రోడ్డు పైన నీళ్లు వస్తున్నాయి. చాలా ఆర్ట్ రూపంలో బేసిక్గా కంప్లైంట్ అంటే ప్రిన్సిపల్ ఒక లెటర్ రాసి దాన్ని నీట్గా ఆయనకి మెయిల్ చేయడమా లేదా ఆయన ఆఫీస్కి వెళ్ళడం ఉంటుంది. బట్ ఇక్కడ పిల్లలు వాళ్ళ క్రియేటివ్ ఐడియా అంటే ఇక్కడ క్రాఫ్ట్ని తయారు చేసి క్రాఫ్ట్ ద్వారా కంప్లైంట్ ఏ విధంగా ఇస్తున్నారు చూడండి. ఇక్కడ కూడా ఇన్నోవేషన్గానే మా తరగతులకు ఆనుకుని ఉన్న గోడ నుండి మురుగునీరు వస్తుంది, ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నాము, గోడ నాని పడిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఇచ్చే కంప్లైంట్ సార్ చాలా డిఫరెంట్గా ఉంది సార్ ఈ కాన్సెప్టే. సో పిల్లల్లో ఈ విధంగా అంటే చిన్నప్పటి నుంచే కంప్లైంట్ని ఎంత కంప్లైంట్ ఇవ్వడమే గొప్ప కాదు, దీన్ని ఇట్లా ఇవ్వడం సార్. అంటే ఇది అంటే పిల్లలే స్వయంగా రాస్తున్నారు సార్. సార్ మీరేమైనా చెప్తారా? పిల్లలకి ఇచ్చేస్తాము, ఫ్రీ రైటింగ్ చేస్తారు. ఆ క్రాఫ్ట్ కూడా ఎవరికి ఇష్టం వాళ్ళు చేశారు. ఇక్కడ ముఖ్యంగా అభ్యాస విద్యలో మీరు గమనించవలసింది ఎవరిని టూ మచ్ గైడ్ చేసి వాళ్ళ క్రియేటివ్ థాట్స్ని పడగొట్టి మనం బాగా చేయాలని తపనలో అంతా మనమే చెప్పేడించి అందులో మీరు బయట ఇందాక మీరు కూర్చుని ఉన్న బెంచీలు కూడా పిల్లలు తాపి పని చేస్తారు. అదంతా వాళ్ళు కట్టింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఏదైనా పని చేయాలన్నప్పుడు ముందు పిల్లలకి అవకాశం ఇస్తాం. మీకు మంచి ఉదాహరణ చెప్తా. ఇప్పుడు తాపి పని చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి పిల్లలకి మధ్య మధ్యన ఖాళీలు పంపించాం వాళ్ళ దగ్గరికి. అవి కట్టే ముందు పంపిస్తే ఎలా కలుపుతున్నారు అన్నీ అబ్జర్వ్ చేయండి, తర్వాత మీరు చెదిరి అన్నాం. అందరూ అబ్జర్వ్ చేశారు. తర్వాత 2 రోజుల తర్వాత తాపి మేస్త్రిని పంపించేసి వాళ్ళు కట్టేస్తారు. అంటే పిల్లలేమి అనరా సార్ మా పిల్లలతో పని చేపిస్తున్నారు అని తల్లిదండ్రులు అంటూ ఉంటారు కదా. తల్లిదండ్రులు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరం అనేది పూర్తిగా చెప్పి మా దగ్గర ఒక ప్రయత్నం అనే పుస్తకం ఉంది. మా స్కూల్ చేస్తున్న ప్రయత్నం అనే పుస్తకం ప్రింట్ చేసాం. ఆ పుస్తకం చేతిలో పెట్టి 1 వీక్ తర్వాత వచ్చి అడ్మిట్ చేయండి, బాగా చదువుకుని ప్రిపేర్ అయ్యారని చెప్తాను. టీచర్ అక్కడే ఉంటారు, పిల్లలు క్లాస్ మారాలి. ప్రస్తుతం నేను అలా క్లాస్ మారే ఒక పిల్లలు సైన్స్ క్లాస్లో ఉన్నాను. సార్ ఇది మామూలుగా అయితే 2nd క్లాస్ 1st క్లాస్ అని పెట్టాలి, మీరు సైన్స్ క్లాస్ అని పెట్టారు. ఫస్ట్ రీజన్ చెప్పండి, ఈ కాన్సెప్ట్ కారణం ఏంటి? అంటే టీచర్స్ వాళ్ళు చెప్పాలనుకున్న విషయాలకు సంబంధించిన టూల్స్ అన్నీ వాళ్ళ క్లాస్లో ఉన్నట్లయితే, అలాగే పిల్లలు చేసిన అంశాలన్నీ కూడా మనం ఆ డిస్ప్లేలో చక్కగా పెట్టినట్లయితే ఆ వాతావరణం వాళ్ళకి లెర్నింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అంటే ఒక సైన్స్ టీచర్ దగ్గర ఒక భూతద్దమో లేకపోతే మైక్రోస్కోపో లేకపోతే మ్యాగ్నెట్లో అది ఇంకోటో అవన్నీ కూడా రెడీగా ఉన్నాయనుకోండి,
వెంటనే తీసి వాడతారు, అదొకటి. రెండోది సైన్స్ టీచరు తన రూమ్ని తనతో ఐడెంటిఫై చేసుకుంటారు. అంటే ఆ రూమ్ని చక్కగా తీర్చిదిద్దుకోవడంలో ఆవిడ పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఇప్పుడు మనం ఏ క్లాస్కి సంబంధం లేదు, అన్ని క్లాసులు తిరుగుతాం అనుకోండి, అలా ఐడెంటిఫై చేసుకోవడం కొంచెం కష్టం అవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను నిలబడింది ఎలిమెంటరీకి సంబంధించిన ప్రైమరీ స్కూల్ సంబంధించిన సైన్స్ స్కూల్స్. సో ఇక్కడ మేడం మీరా టీచర్? నమస్తే. సో బేసిక్గా ఇంతకుముందు మీరు చదువుకున్నప్పుడు కానీ లేదా ఈ స్కూల్లోకి మీరు రాకముందు కానీ కాన్సెప్ట్ మీరు చేంజ్ అయ్యేవాళ్ళు క్లాసెస్, బట్ ఇక్కడ మీరు ఇక్కడ ఉంటారు, పిల్లలు వస్తూ ఉంటారు కదండి. అంటే మీకు కన్ఫ్యూజన్గా అవ్వలేదని మొదట్లో ఇలా వచ్చి పిల్లలంతా నా దగ్గరికి వస్తున్నారు అది అవ్వలేదు? ఇది ప్రైమరీ సైన్స్ రూమ్. సో పిల్లలు మారుతూ ఉంటారు, అంటే తెలుగు రూమ్ ఇంగ్లీష్ రూమ్ లాగా సైన్స్ రూమ్ ఉంటుంది, పిల్లలు సైన్స్ రూమ్కి వస్తూ ఉంటారు, దాంట్లో కన్ఫ్యూషన్ ఏం లేదు. కానీ పిల్లలకి ఎలా నేర్పిస్తారు మేడం ఇవన్నీ, అంటే ఎలా అర్థమవుతుంది మీరు చెప్పేవి? ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ అనుకున్నాం, అందరి పిల్లలు ఇదే క్లాస్కి రావాలి, ఇక్కడ అన్ని చూసి అన్నీ ఒక రకంగా ఉన్నాయి, కానీ సబ్జెక్ట్ వేరు. ఫస్ట్ క్లాస్ పిల్లలు చెప్పే సబ్జెక్ట్ వేరు ఉంటుంది, థర్డ్ క్లాస్ సబ్జెక్ట్ వేరు. ఎలా చెప్తారు? అంటే మేము డివిజన్ చేసుకుంటామండి క్లాస్లో డివిజన్ చేసుకుంటాం, ఈ పార్ట్ వీళ్ళకి ఈ పార్ట్ వీళ్ళకని. అదే రకంగా వాళ్ళకి జరిగిన కాన్సెప్ట్ని డిస్ప్లే చేసుకుంటాం. అంటే మరి ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ పిల్లలు వచ్చారు, వాళ్ళకి అసలు చాలా వరకు తెలియవు ఇవన్నీ కూడా. పిల్లలు వస్తూ ఉంటారు, ఇది తీస్తూ ఉంటారు, అవి తీస్తూ ఉంటారు, అది కదుపుతూ ఉంటారు. థర్డ్ క్లాస్ పిల్లలు వస్తారు, కొంచెం అవగాహన ఉంటుంది, తీరు. ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఇట్లా కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. మరి పిల్లలు లాగినప్పుడు మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలి, మళ్ళీ ఇవన్నీ డబల్ పని కాదు మేడం? అలా ఏమి ఉండదండి, వాళ్ళు అన్నీ అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఫిఫ్త్ క్లాస్ పిల్లలు చేసి చూసి నేర్చుకుంటారు, అంతేగాని దాంట్లో కన్ఫ్యూషన్ ఏమి ఉండదు. పిల్లల మైండ్లోకి ప్రాక్టికల్గా ఎక్కించాలి అనేది ఏదన్నా ఒక్కటే అన్న ఎగ్జాంపుల్ చూపించగలరా? ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు అనేది పిల్లలకి. ఫిఫ్త్ క్లాస్ పిల్లలది కల్టివేషన్ అండ్ ప్యాడీ అని ఒక లెసన్ ఉందండి వాళ్ళు ఫిఫ్త్ క్లాస్లో. సో మేము గింజలు తెచ్చుకొని వాటిని పెంచడము, వాటిని మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటము, మొత్తం అదంతా చేశారు. ఆఖరికి వాళ్ళకి గింజలు కూడా వచ్చాయి, వాళ్ళు పుస్తకం రాసుకున్నారు. ఆ పుస్తకం రాసుకున్న తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే వాళ్ళు ఇంకా అన్నం ఎప్పుడు వేస్ట్ చేయకూడదు, అన్నం కింద పడకూడదు అన్న విషయం దాకా వాళ్ళు నేర్చుకుంటారు. అంటే మీరు ఇప్పుడు ఎలా పొలంలో పండించాలి వరి అనేది నేర్పించారు? మేము చేసామండి, చేసి దాని ఫొటోస్ ఇక్కడ పెట్టాం. ఇప్పుడు పిల్లలు పండించిందా మేడం ఇదంతా? అసలు నిజంగా ఇది పిల్లలు నేర్చుకుని ఇక్కడ ఫొటోస్లో కూడా మనము క్లారిటీగా చూడొచ్చు. పిల్లలు పండించిన వరి, ఈ స్కూల్లో పిల్లలు పండించిన వరి, ఇది ప్రాక్టికల్గా ఏ స్కూల్లో కూడా ఎవ్వరూ చెప్పరు. ఇదంతా కూడా మనం ఏదో సినిమాల్లో ఒక హీరో ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి వచ్చి ఇట్లా వరి పండిస్తే మిగతా వాళ్ళంతా దాన్ని ఫాలో అయిపోయి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం, ఇవన్నీ కూడా మన సినిమాలు చూస్తుంటాం. కానీ ఇక్కడ ప్రాక్టికల్ సైన్స్ని కూడా ఎలా ప్రాక్టికల్, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి రైతులు పడే కష్టాలని కళ్ళకు కట్టినట్టు చూపించాలి అంటే వాళ్ళకి ప్రాక్టికల్గా చేసి చూపిస్తే, అంటే ఇక్కడ మీరు ఏది నేర్పించినా ఖచ్చితంగా అది ప్రాక్టికల్గా పిల్లలతో రాపిస్తారు సాధ్యమైనంత వరకు. అంతేగాని అప్పచెప్పడం చేతులు కట్టుకొని అని అలాంటి పద్ధతి లేదు, అలాంటిది ఉండదు. ఇది ఇప్పుడు ఇది వరి పండించిన పిల్లలు ఇది పండించడానికి 3 నెలలు పట్టింది. 3 నెలలు పట్టింది. 3 నెలలు నీళ్లు పెట్టడం జరిగింది. కొన్నిసార్లు బయట నుంచి మేకలు వచ్చి తినేసాయి, దాన్ని చూసి చాలా బాధపడడం జరిగింది. తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు, పెరిగింది. ఇన్ని కష్టాల తర్వాత వచ్చిన ఈ చిన్న డబ్బాడు వరిని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యం వేసింది. మనకు అంతంత బస్తాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంతమంది రైతులు ఎంత కష్టపడుతున్నారు, అది చాలా ముఖ్యమైన లెసన్ ఈ సైన్స్లో. అంటే బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ అంటారు మన. అంటే బేసిక్గా రైతుని ఏమైనా తీసుకొచ్చారు సార్, ఎలా చేయాలి? రైతులతో ఇంటర్వ్యూలు కూడా చేశారు, మేము ఫోన్లో ఇంటర్వ్యూ చేసాం. రైతులకు చూపించారా రైతు ఎలా కష్టపడతారు అనేది? అలా అది కాదు కానీ వెళ్ళినప్పుడు ప్యాడీ ఇక్కడ పొలాలన్నీ చూపించామండి. పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తాము. ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు పొలం రైతులు అక్కడ పనిచేసే విధానము అవన్నీ చూపించాము. ఆ తర్వాత రైతుని తీసుకొచ్చి పిల్లలు కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నారు. ఆ క్వశ్చన్స్ ఆయన అడిగితే ఆయన ఆన్సర్స్ చెప్పిన బట్టి వీళ్ళకి చాలా మటుకు అర్థం. ఇప్పుడు ఇవన్నీ ఇంత వరి పండించింది ఏ క్లాస్ పిల్లలు? ఫిఫ్త్ క్లాస్ అండి. ఫిఫ్త్ క్లాస్ పిల్లలు. బేసిక్గా ఫిఫ్త్ క్లాస్ పిల్లలు వరి పండించడం అనేది నిజంగా ఇది మాత్రం మీ స్కూల్ చాలా గొప్పతనం సార్. సో ఇక్కడ సార్ ఇదేంటి సార్? అంటే ఇది పత్తి నుంచి దారం ఎలా వస్తుంది, దారం వచ్చిన తర్వాత వస్త్రం ఎలా తయారవుతుంది, వస్త్రాలు వచ్చిన గుడ్డ ఎలా తయారవుతుంది, గుడ్డ వచ్చిన తర్వాత అది మనకు బట్టలుగా ఎలా చివరికి తయారవుతుంది అన్న దాన్ని మొత్తం ప్రాసెస్ అంతా కూడా పిల్లలు చేస్తారు. ఉదాహరణకు వాళ్ళు ఇది నాటారు, నాటిన తర్వాత ఇందులో పత్తికాయ వచ్చింది. పత్తికాయ వచ్చిన తర్వాత అందులోంచి ఈ పత్తి విడదీసి ఇట్లాంటి దారాలు చేయడానికి ట్రై చేసి ఆఫ్ కోర్స్ చేయలేకపోయారు. ఓకే, ఒకవేళ చేసి ఉంటే ఇలాగ వచ్చేవి అని ఈ దారాలు తీసుకుని వస్త్రం ఎలా తయారవుతుంది అనేది వీళ్ళు అల్లారు. ఇలా అల్లిన తర్వాత వచ్చిన వస్త్రాన్ని వాళ్ళు ఈ బట్టల కింద రకరకాల బట్టల కింద కుట్టారు.
సో ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అలా జరుగుతూ వాళ్ళు నేర్చుకున్నారు. ప్రస్తుతం నేను తెలుగు క్లాస్లో ఉన్నాను. తెలుగు క్లాస్ అంతా కూడా తెలుగు క్లాస్ కాబట్టి తెలుగులోనే ఉంది. క్లాస్ రూమ్ అంతా మొత్తం తెలుగు పద్యాలతో తెలుగు మాటలతో నింపేస్తుంది మొత్తం అంతా కూడా. సార్ ఏంటి అప్పాలు ఉత్సాహం తిప్పడం సార్ మొత్తం అంతా తెలుగు. నిజంగా తెలుగు మోస్ట్లీ మర్చిపోయే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంగ్లీష్లో ఇంట్లోనే మాట్లాడాలి, బయటకు వెళ్తే ఇంగ్లీష్లో, బంధువులతో ఇంగ్లీష్లో, అంతా కూడా ఇంగ్లీష్లో మాట్లాడిపోతే కనుక వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ రాదేమో ఒక భావంలో ఫీల్లో ఉంటారు. బట్ ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్, తెలుగు క్లాస్కి వచ్చాం, తెలుగు క్లాస్కి వచ్చాం. సో ఇక్కడ పిల్లలకి తెలుగు నేర్పించడం మీరు నేర్పించడం మీకు ఈజీ ఏమో, తెలుగు నేర్చుకోవడం కష్టం సార్ పిల్లలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాళ్ళకి ఒత్తులు పొలులు కూడా రావు కదా. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటి సార్, తెలుగుకి సంబంధించిన ఎలా నేర్పిస్తారు పిల్లలకి? అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని చూసాం అనుకోండి, మన ఇంట్లో అమ్మ దగ్గర తెలుగు ఎలా నేర్చుకుంది, అదే మాకు దాన్నే మేము మోడల్గా తీసుకున్నాం. అమ్మ ఏం చేస్తుంది, అక్కడ పెడుతూ పైన పెట్టు అంటుంది, అంటే పైన అని అర్థం వచ్చింది అంటుంది. సో ఆ రోజువారీ కార్యక్రమాల్లో ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి తెలుగు నేర్చుకుంటారు. అట్లాగే తనకు ఏదైనా చెప్పాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, ఆ భాష ఉపయోగించడానికి ట్రై చేసి దాన్ని మాస్టర్ చేస్తుంది చిన్నపిల్ల. ఓకే, పుట్టిన దగ్గర నుంచి. అలాగే మనం 3 సంవత్సరాలు వచ్చేటప్పటికి తెలుగును బ్రహ్మాండంగా నేర్చేసుకుంటున్నారు. మీరు ఇదే రొటీన్గా మన క్లాసుల్లో పాఠం చెప్పి పరీక్షలు పెట్టి రెడ్డింగులతో తప్పులు కొట్టి పనిష్మెంట్స్ ఇచ్చి ఇన్ని చేసినా కానీ 12 సంవత్సరాలు కూడా ఇంగ్లీష్ అట్లా మీరు గమనించలేదు. సో మేము ఆ న్యాచురల్ ప్రాసెస్లో ఏదైనా పిల్లలకి ఒక అనుభవం ఇచ్చి వాళ్ళని మనం ప్రశ్నించినట్లయితే వాళ్ళు అది ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకి ముందుకు రావడంలో భాష బాగా వాడతారు అనేది ఒకటి అనుకున్నాం. ఓకే, ఉదాహరణకు వీళ్ళు వంటలు చేస్తారు క్లాస్లో. వంటలు చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కలిసి తిని అన్నీ చాలా ఎక్సైటింగ్గా ఉన్న తర్వాత మేము నువ్వు వంటలు ఎలా చేసావు అని ఈ పుస్తకం ఇచ్చాము. ఉదాహరణకు చపాతీ బంగాళదుంప కూర్మా అని. ఈ కార్తిక్ అనే అబ్బాయి ఆ విధానాన్ని వర్ణించాడు. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం దగ్గర నుంచి తనకేమనిపించిన వరకు ఇందులో రాశారు. ఎందుకు రాశారు, వాళ్ళు అనుభవించారు కాబట్టి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం తల్లిదండ్రుల నుంచి మనం వింటాము, చెప్పగలుగుతాం, బట్ రాయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు శ్మశానం అని కనీసం ఇంగ్లీష్లో అంటే రాయడం కానీ శ్మశానానికి రెండో సేవ వస్తుందా ఫస్ట్ సేవ వస్తుందా అనేది కూడా, అంటే మెలికి సేవ వస్తుందా అని తెలియని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నారు. మరి అవి ఎలా నేర్పిస్తారు? అవి మాకు రకరకాల టూల్స్ ఉన్నాయి. అంటే పిల్లవాడికి ఆ ఒత్తులు ఇంట్రడ్యూస్ చేసే దగ్గర ఆ సౌండ్స్ని ఎలాగా గుర్తించి ఆ స్క్రిప్ట్లోకి మార్చాలి, ఆ సౌండ్ని ఏమి రాయాలనే దాన్ని సౌండ్ మీద చాలా ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చాలా రకాల ఒకే సౌండ్తో పలికే పదాలు చాలా తీసుకుని వాళ్ళని అబ్జర్వేషన్లు పెట్టి ఇవన్నీ దానికి ఉపయోగించే టూల్స్. సో సార్ ఇదేంటి సార్ ఎంత సార్ పపెట్ షో అంటే తోలు బొమ్మలాట? ఇది అట్ట బొమ్మలాట అంటాం మనం, తోలు కాదు కాబట్టి అట్ట బొమ్మలాట. దీన్ని ఇప్పుడు కూడా పిల్లలకి అసలు బేసిక్గా అది ఎప్పుడుదో కదా సార్, ఇప్పుడు మా నాన్నలు తాతల కాలం నాటిది సార్. అంటే దీనివల్ల అంటే పిల్లలకి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారు? అంటే చాలా చాలా ఉపయోగం అండి ఇది. ఇప్పుడు పిల్లలు కథలు ఊరి మీద చదవరా అంటే ఏం చదవడు, కానీ ఒక పపెట్రీ షోకి మీరు రెడీ అవ్వండి అన్నారనుకోండి, వాళ్ళు చాలా కథలు చదువుకుని అందులో మంచి కథ ఒకటి తీసుకుని దానికి పపెట్స్ తయారు చేసుకుని అందరూ కలిసి మాట్లాడుకుని దాని స్క్రిప్ట్స్ రాసుకుని దాన్ని మళ్ళీ రిహార్సల్స్ చేసి ప్రజెంటేషన్లో వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది హోల్ ప్రాసెస్లో. ఇక్కడ చేస్తారా సార్? ఇవి 4-5 తరగతులు పిల్లలు తయారు చేసిన పపెట్స్ అండి ఇవన్నీ మాస్కులు కానీ ఇవి కానీ. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కథ తీసుకుంటే వెంటనే దానికి ఏ పపెట్స్ చేయాలి, ఎక్కడ ఈ పొలాలు పెడితే పపెట్ కరెక్ట్ కదులుతుంది, ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు. దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేసాం. ఇది ఇక ఉదాహరణకి పిల్లలు ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒకసారి ఆడించండి అమ్మా సార్. పపెట్ షో అంటే తోలు బొమ్మలాట, ఇది బొమ్మలాట. మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, వీధుల్లో వచ్చి వేస్తూ ఉండేవాళ్ళు. అది ఇప్పుడు మన చిన్నప్పుడు, అసలు ఇప్పుడైతే పూర్తిగా అది పోయింది సార్. ఇది ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి సార్? ఎట్లా? అది ఒక స్టోరీకి వాళ్ళు తయారు చేసుకున్న పపెట్స్ అనమాట. ఓకే, వాళ్ళు రిహార్సల్స్ వేసుకుంటున్నారు. ఓ వీళ్ళు సౌండ్స్ కూడా చేస్తున్నారు సార్. వెనకాల పిల్లలు సో
సో జంతువుల సౌండ్స్ని వాళ్ళు ఎంత చక్కగా ఒకసారి మన ఫనీ అన్న ఒకసారి పైకి లాగని ఒకసారి వెనక పిల్లలు చూపించండి. ఈ పపెట్ షో వెనకాల ఒకసారి పిల్లలు వాళ్ళు సౌండ్స్ చేస్తూ నేర్చుకుంటున్నారు. ముగ్గురు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. అంటే తోలుబొమ్మల ఆట పైన వాళ్ళు అంటే పిల్లల ఆవుల సౌండ్లు ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఈ రోజుల్లో పిల్లలు తెలుసుకుంటారు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు అరుస్తూ తోలుబొమ్మల ద్వారా వాళ్ళు నేర్చుకుంటారంటే సార్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఈ కాన్సెప్టే. అంటే వీళ్ళు డ్రామాలు కూడా వీళ్ళు భాగమండి. ఉదాహరణకు తెలంగాణ అంగడి కథని ఒక డ్రామా కింద వేయాలంటే టీచర్ ఏమంటారంటే మీరు లైబ్రరీకి వెళ్ళండి, మనకు మంచి లైబ్రరీ ఉంది పైన, సో లైబ్రరీకి వెళ్ళండి, లైబ్రరీకి వెళ్ళి మీకు నచ్చిన కథ ఒకటి పట్టరండి అన్నారు. అందులో చాలా ట్రిక్ ఏంటంటే నచ్చిన కథ పట్టరమంటే వాడు 2-3 కథలు చదవాల్సి వస్తుంది. ఓకే. సో అందరు పిల్లలు ఆ కథలు చదువుకుని వచ్చి క్లాస్కి వాళ్ళు చదివిన కథల గురించి మాట్లాడుకోవడం ద్వారా అందరూ చాలా కథలు తెలుసుకోవడం జరుగుతుంది. అందులో వాళ్ళకి నచ్చిన కథ తీసుకుని దానికి పప్పెట్స్ తయారు చేసుకుని లేదా డ్రామా కింద వేయడం చేస్తారు. ఎల్కేజీ నుంచి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడేసి అంటే అమ్మ బదులు మమ్మీ అనే మాట్లాడాలి అనే కాన్సెప్ట్ ప్రస్తుతం మన దగ్గర సమాజంలో పూర్తిగా మెదడులోకి ఎక్కేసిన నేపథ్యంలో ఇటువంటి ప్రాక్టికల్ స్కూల్స్ ఇంగ్లీష్ని ఎలా నేర్పిస్తారు అనేది తెలుసుకునే ముందు సార్ మీ పర్మిషన్తో మేడం మీరు ఇంగ్లీష్ నేర్పిస్తారు కదా, మీరేనా అంటే ఇక్కడే చదువుకుని ఇక్కడే టీచర్గా చేస్తారు? సో మేడం గురించి నేను మొదట్లో విన్నాను, ఇక్కడే చదువుకున్నారు, ఇదే స్కూల్లో చదువుకుని ఏం చదివారు మేడం మీరు? నేస్తాను సార్. ఏం చదివారు? ఎంఏ బీఎడ్ చేశానండి. ఎంఏ బీఈడీ చేశారు, ఇదే స్కూల్లో చదివారు? అవునండి. సో ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్తారా? ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేను ఇక్కడ టీచ్ చేస్తున్నాను. బయట స్కూల్స్కి ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడించడం అంటే ఇంపోజిషన్స్ ఇవ్వడం కానీ, కొట్టడం కానీ, పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు, ఫైన్ కట్టించుకోవడం కానీ ఏమి ఉండదు. ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి, దాని ఇంపార్టెన్స్ గురించి పిల్లలతో రిపీటెడ్గా మాట్లాడడం, చెప్పించిన తర్వాత వాళ్ళతో పాటు ఫస్ట్ ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉన్నారో, టీచర్ ఉన్నారో వాళ్ళు కూడా స్టిక్ ఆన్ అయి ఉండాలి, అది మాట్లాడాలి అని చెప్పి. మనం చెప్తున్న దాన్ని బట్టే పిల్లలు మనల్నే ఫాలో అవుతారు కాబట్టి మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. దానికి పుషప్ ఇస్తూ పిక్చర్ కార్డ్స్ చూపించి దాంతో మాట్లాడించడం, మిస్టేక్ చేసినా సరే ఇది నువ్వు తప్పు చేసావని అప్పటికప్పుడు చెప్పకుండా ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ అలాంటి యాక్టివిటీ చేసినప్పుడు అవి రాకుండా చూసుకుంటాం అనమాట. పిక్చర్స్ కార్డ్ ఇవ్వడం కానీ, మాకు థియేటర్ రూమ్ ఉంది, అక్కడ మూవీ చూసి రాగానే దాని మీద రివ్యూ ఇవ్వడం కానీ, వాళ్ళ ఒపీనియన్ చెప్పడం అన్నీ ఇంగ్లీష్లోనే జరుగుతాయి. అంటే మన రైటింగ్ పరిస్థితి ఏంటి మేడం? అంటే వాళ్ళు రైటింగ్లో స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కూడా చాలా ఇంగ్లీష్లో ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా, మరి మీరు ఎలా సరి చేస్తుంటారు వాటిని? రైటింగ్ వచ్చేసి అది కూడా గేమ్ ద్వారా చూసుకుంటామండి. రన్ టు బోర్డ్ గేమ్స్ అన్నీ ఉంటాయి. అలా గేమ్స్ ద్వారా స్పాట్ ద మిస్టేక్ అని చెప్పేసి అలా మిస్టేక్స్ గేమ్స్ ద్వారానే స్పెల్లింగ్స్ నేర్పిస్తాం. కానీ ఇంపోజిషన్స్ కానీ 10 times రాయడం కానీ అలాంటి కాన్సెప్ట్ అస్సలు ఉండదు. స్పెల్లింగ్స్ రావాలి అంటే ఫస్ట్ సౌండ్స్ పెట్టి మేము స్పెల్లింగ్స్ నేర్చుకుంటాం. అప్పుడు ఏమన్నా తప్పు వచ్చింది అంటే కనుక ఏదన్నా గేమ్ రూపంలో తీసుకెళ్ళి దాన్ని ఆడిపిస్తూ ఉంటే రిపీటెడ్గా ఒక 2-3 times 2-3 గేమ్స్ ఆడిపించామంటే వాళ్ళకి స్పెల్లింగ్స్ రెక్టిఫై అయిపోతాయి. సో ఇది ఇంగ్లీష్ క్లాస్కి సంబంధించి పిల్లలంతా కూడా మేడం ఇవన్నీ పిల్లలు రాసినవి కదా మేడం? ఐఎమ్ స్టడింగ్ సెకండ్ క్లాస్ పాప ఎంత హ్యాండ్ రైటింగ్ ఎంత అందంగా ఉందో చూడొచ్చు. ఆర్ట్ వేసి మరి వాళ్ళ ఫ్యామిలీ ఆర్ట్ అని పెట్టి పాప ఎంత బాగా రాసినా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతిదీ కూడా ఇక్కడ పిల్లలకి చాలా నీట్గా, ఎందుకంటే అర్థమయ్యేటట్టు ఇప్పుడంతా కూడా కాంపిటీషన్ పూర్తిగా ఇంగ్లీష్లోనే ఉంది. ప్రతి స్కూల్కి కాంపిటీషన్స్ అనేవి ఇంగ్లీష్, మా దాంట్లో ఇంగ్లీష్ అద్భుతంగా నేర్పిస్తే మా దాంట్లో అయితే అసలు ఇక్కడ మాట్లాడితే యూఎస్లో మాట్లాడినట్టుంటుంది అనే కాంపిటీషన్స్ ఇప్పుడు ప్రస్తుతం అన్ని స్కూల్లో నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్కూల్కి అయితే ప్రాక్టికల్గానే ఇక్కడ ఇంగ్లీష్ విషయాలను అయితే నేర్పించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇప్పటివరకు మనం క్లాస్ రూమ్ చూసాం. ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించి అలాగే ఏదైనా ఇక్కడ వాళ్ళు డ్రామా ప్లే చేసినా లేదా ఏదైనా స్కూల్లో ఏదైనా థీరీస్ ఏమైనా ఇచ్చినా కూడా లేదా వాళ్ళకి ఏమైనా మూవీస్కి సంబంధించిన ఐడియాస్ కావాలన్నా రెఫరెన్స్ కావాలన్నా కూడా ఒక రూమ్ని ప్రత్యేకంగా స్టూడెంట్స్ డిజైన్ చేస్తున్నారు. బేసిక్గా సౌండ్ ప్రూఫ్, మీడియాలో ఎక్కువ ఇటువంటివి సౌండ్ ప్రూఫ్ స్టూడియోస్ ఉంటాయి. బేసిక్గా వాటికి అయ్యే ఖర్చు లక్షల్లో ఉంటాయి. బట్ వీళ్ళు స్టూడెంట్స్ ఎంత తెలివైన వాళ్ళు అంటే సౌండ్ ప్రూఫ్స్ కోసం ఈ విధంగా వాళ్ళు ఎగ్జికి సంబంధించిన అట్టలను తెచ్చి ఇక్కడ వాళ్ళు అతికించేశారు. చాలా చాలా బాగుంది. గట్టిగా చూస్తే ఒక 5,000 కూడా ఖర్చు అయ్యి ఉండవు. ఇదే స్టూడియో తయారు చేయాలంటే 7-8 లక్షల దాకా ఖర్చు అవుతాయి. సరే, ఐడియా చాలా ఇన్నోవేటివ్గా ఉంది. సౌండ్ ప్రూఫ్ థియేటర్ ఇదంతా కూడా. సో దీంట్లో మోస్ట్లీ కల్చరల్ యాక్టివిటీస్ మేడం మీరా దీనికి అంటే ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అంటున్నారు, దీనికి ప్రత్యేకంగా ఏమైనా ట్రైనింగ్ లాంటిది అది ఇస్తారా లేకపోతే క్లాసులు ఇది కూడా భాగమేనా? ప్రత్యేకమైన ట్రైనింగ్ అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మా
స్కూల్లో దైనందిక కార్యక్రమాల్లోనే ఒక భాగంగా ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు స్కూల్ అసెంబ్లీ ఇక్కడ జరుగుతుంది. ఓ అంటే గ్రౌండ్లో ఎండలో జరగడం అనేది ఉండదు. పిల్లలందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. సో ప్రతిరోజు ఒక క్లాసు వాళ్ళు గత 1 మంత్లో అట్లాగా నేర్చుకున్న డ్రామాలు కానీ, పాటలు కానీ, ఇంకా వాళ్ళు వేసిన ఆర్ట్ వర్క్ కానీ, క్రాఫ్ట్ వర్క్ కానీ అవన్నీ ఇక్కడ ప్రదర్శిస్తారనమాట. సో పిల్లలు ఇక్కడ కూర్చుని ఉంటారు, ఇక్కడ వాళ్ళు ప్రదర్శిస్తారు. అంటే దిస్ ఈజ్ మెంట్ ఫర్ హై స్కూల్. హోల్ హై స్కూల్కి ప్రైమరీ క్లాసెస్ అసెంబ్లీ కింద జరుగుతుంది, కింద హాల్లో జరుగుతుంది. సో 2 హాల్స్లో జరుగుతాయి మాకు అసెంబ్లీ. సో అంటే మ్యూజిక్ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ, కల్చరల్ అన్నీ కూడా ఇక్కడ మేడం, A to Z. అంటే ఇక్కడ పాటలు పాడుతున్నారు అనుకోండి, కొంతమంది పిల్లలు డ్రమ్స్ కొడతారు, కంజీరా కొడతారు, ఓ ఇట్లా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నట్టు అనమాట. సో అదంతా కూడా సెల్ఫ్ లెర్నింగ్, వాళ్ళంతటా వాళ్ళకి ప్రాక్టీస్ మోస్ట్ చేసుకుంటారు. ఇప్పటికే క్లాస్ రూమ్లో వదిలి రాబుద్ది కావట్లేదు మాకు. ఇప్పుడు ఈ క్లాస్లో కూర్చొని ఇక్కడ డ్రమ్స్ ఇవన్నీ పెట్టారు, మ్యూజిక్ పెట్టారంటే పిల్లలు అసలు ఇంటికి వెళ్తారా మేడం ఇక్కడ నుంచి? వెళ్ళనవన్నీ అంటారండి. సో చాలా చాలా దీన్ని మేము థియేటర్ అంటాము. ఓకే. కాకపోతే దీంట్లో చాలా చాలా జరుగుతాయి. ఇది ఒక ఆల్ ఇన్ వన్ రూమ్ అన్నట్టు. అసెంబ్లీతో పాటుగా ఇప్పుడు డ్రామా ప్రాక్టీస్ ఉందనుకోండి, ఇక్కడే జరుగుతుంది. డాన్స్ ప్రాక్టీసెస్ ఇక్కడే జరుగుతాయి. అకాడమిక్ యాక్టివిటీస్లో అయితే సైన్స్కి సంబంధించి, సోషల్ స్టడీస్కి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏమైనా డాక్యుమెంటరీస్ అలాంటివి చూపించాలనుకుంటే కనుక అదిగోండి అక్కడ టీవీ ఉంది కదా. ఓకే ఓకే. సో దాన్ని వాడుకుంటాం. దాంట్లో మీరు ప్లే చేసి దాని ద్వారా మీకు ఇక్కడి నుంచే క్లాస్ అంటే వర్క్షాప్ లాంటిది ఇదంతా కూడా, అంతే కదండి? మొత్తం పిల్లలందరికీ సంబంధించింది అవ్వచ్చు, లేదా ఒక పర్టికులర్ క్లాస్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఒక క్లాస్కి ఏదో ఒక డాక్యుమెంటరీ చూపించాల్సింది ఉండే అనుకోని, ఆస్ట్రానమీకి సంబంధించో, ఏదో ఒక డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించో ఇట్లా వీడియో చూపించాల్సి ఉంటే ఆ క్లాస్ వాళ్ళు వచ్చి ఆ టీచర్తో పాటుగా వచ్చి ఇక్కడ చూసుకుంటారు. 6th 7th ఒక లెవెల్లో, 8th 9th 10th ఒక లెవెల్లో, సంవత్సరం పొడుగుతా నెలకొకటి 2 నెలలకొకటి అట్లాగా సినిమాలు చూపిస్తాం. మంచి క్లాసిక్స్ అనమాట. పిల్లలు తప్పనిసరిగా చూడాల్సినవి, వాళ్ళని మోటివేట్ చేసేవి, ఇన్స్పైర్ చేసేవి, సెన్సిటైజ్ చేసేవి, ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. జనరల్గా అయితే పిల్లలు వాళ్ళంతటికి వాళ్ళు అవి చూసే అవకాశం ఉండకపోవచ్చు. లైబ్రరీకి వచ్చేసాం మేడం. ఈ లైబ్రరీ స్పెషాలిటీ ఏంటి? ప్రతి స్కూల్లో లైబ్రరీ ఉంటుంది, మన స్పెషాలిటీ లైబ్రరీకి. లైబ్రరీ ఉండడం స్పెషాలిటీ కంటే ద వే వి యూజ్ ద లైబ్రరీ ఈజ్ స్పెషల్. ఐ థింక్ ల్యాబ్ అయినా లైబ్రరీ అయినా కూడా ఇఫ్ వీ పుట్ ఇట్ ఇన్ యూస్, దాన్ని ఎంత బాగా వాడతాం అనే దాని మీద దాని ఉపయోగం ఆధారపడి ఉంటుంది కదా. సో మా లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలు, పిల్లలకి ప్రైమరీ క్లాస్ పిల్లలకి సంబంధించిన చిన్న చిన్న కథల పుస్తకాల దగ్గర నుంచి క్లాసిక్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 భాషల్లోనూ క్లాసిక్ నావెల్స్ వరకు ఫిక్షన్ అన్నీ ఉన్నాయి. డిక్షనరీస్, ఎన్సైక్లోపీడియాస్, డ్రామా పుస్తకాలు, ఇంకా తల్లిదండ్రులకు పనికొచ్చే పుస్తకాలు, వీటితో పాటుగా సైన్స్ జర్నల్స్, రెగ్యులర్గా వచ్చే మ్యాగజైన్స్, పిల్లలకి పనికొచ్చేవి, జనరల్ నాలెడ్జ్ని పెంచడానికి న్యూస్ పేపర్స్. మనం 4 రకాల న్యూస్ పేపర్స్ని సబ్స్క్రైబ్ చేశాము. పిల్లలు వీటన్నిటిని వాడడానికి వీలుగా రెగ్యులర్గా టైం టేబుల్లో ఫిక్స్డ్ లైబ్రరీ పీరియడ్స్ ఉంటాయి. అవి కాకుండా ప్రతిరోజు ఏ పిల్లవాడైనా ఈ పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్ళి కొన్ని రోజులు ఉంచుకొని మళ్ళీ తిరిగిచ్చి, ఇది నిరంతరం సంవత్సరం పొడుగునా జరిగేది. సో వాళ్ళకి నచ్చిన పుస్తకం మీద వాళ్ళు రివ్యూలు రాయడానికి లైబ్రరీని ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా పుస్తకం నచ్చితే సృజనోదయం అని ఇందాక చెప్పాను కదా, మార్నింగ్ అసెంబ్లీలో ఆ పుస్తకం గురించి మాట్లాడమని కూడా చెప్తాం వాళ్ళకి. న్యూస్ పేపర్స్ రెగ్యులర్గా చదివి మంత్లీ ఒక క్విజ్ కండక్ట్ చేస్తారు కరెంట్ అఫైర్స్ మీద. సో ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా పిల్లల్లో పుస్తకాలు చదవడం, పేపర్ చదవడం, వీటి మీద ఆసక్తిని పెంచేలాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు స్కూల్ ఓవరాల్గా అంతా తిరిగి చుట్టూ వచ్చేసాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, పిల్లలకి అంత ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఎందుకు చెప్తున్నారు అనేది బేసిక్గా నేను మొదట్లో అనుకున్నా. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, మొత్తం సర్వే చేయడం ఏంటి, అందులో
ఇంత ఇండియాలో ఇన్ని వేల స్కూళ్ళు ఉంటే ఈ స్కూల్ని ఎంచుకోవడం ఏంటి, 7th ప్లేస్లో ఈ స్కూల్ ఉండడం ఏంటి, ఈ స్కూల్ గురించి స్పెషల్గా రిపోర్ట్ తెప్పించుకోవడం ఏంటి, ఈ స్కూల్కి సంబంధించిన రిపోర్ట్ని అన్ని స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేయమని అడగడం ఏంటి, ఇవన్నీ నేను విన్న తర్వాత నిజంగా ఈ స్కూల్కి రావాలని చాలామంది మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు, స్కూల్ మీద స్టోరీ చేయండి అని. నిజంగా ఇక్కడికి వచ్చి స్టోరీ చేశాక చాలా ప్రౌడ్గా ఉంది సార్. ఇటువంటి స్కూల్ మన విజయవాడలో ఉన్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. బేసిక్ మిగతా స్కూల్ అన్నీ కూడా పోటీ పడుతున్నాయి సార్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారు, మా స్కూల్లో జాయిన్ చేయండి అని విపరీతమైన పబ్లిసిటీ వాడిస్తున్నారు. మీ దాంట్లోనే అడ్మిషన్ కావాలంటేనేమో దానికి మీరు 100 కండిషన్లు మీరు పెడుతున్నారు అడ్మిషన్ల కోసం. సో ఏదో బుక్ ఏదో ఒకసారి మేడం ఆ బుక్స్ ఇవ్వండి. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ప్రయత్నం. ఈ స్కూల్లో చేరాలి అంటే తల్లిదండ్రులు ఫస్ట్ ఈ బుక్ ఇస్తారు. ఈ బుక్ ఇచ్చి వారం రోజుల తర్వాత ఈ బుక్ని అంతా స్టడీ చేసిన తర్వాత అప్పుడు పిల్లల్ని దీంట్లో అడ్మిట్ చేసుకుంటారు. అడ్మిషన్ అంటే వెంటనే వచ్చి డబ్బులు కట్టంగానే ఇందులో అడ్మిట్ చేసుకున్నట్టే మిగతా స్కూల్ లాగా ఈ స్కూల్ ఉండదు. ఉంటే మీకు 7th ప్లేస్ ఉండే పరిస్థితి ఉండేది కాదు. సో ఈ బుక్ని పూర్తిగా తల్లిదండ్రులు చదివిన తర్వాతే, అంటే స్కూల్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సార్ మా బాబుకి ర్యాంక్ రావాలి సార్ మా బాబు క్రమశిక్షణగా ఉండట్లేదు, ఈ రూల్స్ అన్నీ ఇక్కడ పర్టికులర్గా ఈ స్కూల్లో మోస్ట్లీ ఉండదు సార్. కొన్ని పాయింట్స్ నేను మర్చిపోయాను, పర్టికులర్గా రాసుకున్న పాయింట్స్ కొన్ని చెప్పాలి. ఎందుకంటే ఈ స్టోరీ చేయాలంటే దగ్గర 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా వీళ్ళు పెట్టిన కొన్ని రూల్స్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ స్కూల్లో మనం మొదట్లో అనుకున్నాం కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చే పిల్లలు ఉన్నారు, అలాగే కార్లలో వచ్చే పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కూడా ఈక్వలే, ఎవరు కూడా ఇక్కడ వేరియేషన్స్ అంటే ఈ పెద్ద బాగా డబ్బున్న పిల్లాడు లేదా పేద పిల్లాడు అనే ఈక్వేషన్స్ అనేది ఇక్కడ పొరపాటును కూడా చూపిస్తే పొరపాటుని ఉపేక్షించరు. ఎవరైనా చెప్తే నిర్దాక్షిణ్యంగా స్కూల్ నుంచి పంపించేసే పరిస్థితి ఈ స్కూల్లో ఖచ్చితంగా రూల్ పెట్టారు. ఇక అందరూ కూర్చొని నెలకొకసారి పోట్లక్ ఉంటుంది. అంటే ప్రతి పిల్లవాడు మనం ఏదైతే మొదలు అనుకున్నామో ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి స్టూడెంట్ కూడా తమ ఇళ్లలో వండిన వంటల్ని ఇక్కడికి తీసుకువచ్చి అందరూ కూడా షేర్ చేసుకుని తినాలి. పేదింట్లో చాలా తక్కువ ఉంటుంది, లేదా గొప్పవాళ్ళు చాలా ఎక్కువ వండుతారని భేదం లేదు. ఎవరైనా కూడా కర్రీస్ తెచ్చుకుని సాపంక్తి భోజనం అంటాం కదా, అలా కూర్చొని అందరూ కూడా ఖచ్చితంగా ఒకరి ప్లేట్లో ఒకళ్ళు తిని తీరాల్సిందే. పేద స్కూలా గొప్ప స్కూల్లో చదివించామనే తారతమ్యాలు ఉండకూడదు అని పిల్లల్లో చిన్నప్పటి నుంచే అవగాహన రావాలి. పేద ఫ్రెండ్తో నేను స్నేహం చేస్తున్నాను, గొప్ప వాళ్ళతో స్నేహం చేస్తున్నాను ఫీలింగ్ కూడా రాకూడదనే ఉద్దేశంతో ఇటువంటి కాన్సెప్ట్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇక నేనైతే మీ తరఫు నుంచి ఒకటి చెప్దాం అనుకున్నాను సార్. బేసిక్గా ఇక్కడ వీళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నారు, ఈ స్కూల్ చూడడానికి చాలా ఎత్తుగా కొండ ప్రాంతంలో ఉంటుంది. మనం ముందే అనుకున్నాం ఇది గంగిరెద్దుల దెబ్బ, విజయవాడ గురదల గంగిరెద్దుల దెబ్బలో చాలా ఎత్తైన కొండ ప్రాంతంలో పైన ఉంటుంది. ఈ స్కూల్ మెయింటైన్ చేయడానికి సార్ మేడం హిల్ టాప్ స్కూల్ అంటున్నారు సార్. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ సార్ మన దగ్గర? మనకి 220 మంది ఉన్నారండి. అంటే యాక్చువల్గా కోవిడ్ ముందు మనకి ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది. కోవిడ్ సమయంలో ఈ పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు గవర్నమెంట్లో అయితే భోజనం ఉంటుంది, స్కూల్ డ్రెస్ ఇస్తారు, బ్యాగులు ఇస్తారు, అన్నీ ఇస్తారని కొంతమంది అటు షిఫ్ట్ అవడం జరిగింది. సో మాకు ఎప్పుడు కూడా ప్రైమరీ సెక్షన్స్లో ఎప్పుడు నిండుగా పిల్లలు ఉంటారు. పైకి వచ్చే కొద్దీ కొన్ని డౌట్స్ ఏమైనా వస్తే ఆ స్కూల్ ఈ స్కూల్ మారడం జరుగుతుందేమో, కానీ ప్రైమరీలో ఎప్పుడు మాకు ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పుడు అడ్మిషన్కి సంబంధించి ప్రతి క్లాస్లోనూ 24 మంది కన్నా ఎక్కువ మందిని తీసుకోం. ఎందుకంటే మేము యాక్టివిటీ ఓరియంటెడ్గా క్లాసులు నిర్వహించాలంటే అంతకన్నా ఎక్కువ ఉంటే టీచర్స్ సాధ్యపడదు. కాబట్టి అడ్మిషన్ లిమిటెడే, అడ్మిషన్ 24 per క్లాస్. మరి ఒకవేళ అడ్మిషన్ జాయిన్ చేయాలి అంటే ఎట్లా సార్ ప్రాసెస్? అడ్మిషన్ జాయిన్ చేయడం ఏం లేదండి, వాళ్ళు ఆ క్లాస్లో కూర్చోగలుగుతారు అని మనం నమ్మకం కలిగితే తీసేసుకుంటాం. మనకు బాగా అద్భుతంగా ఉండాలని ఏం లేదు, ఎందుకంటే మేము చాలా మా ఆల్మనీ గ్రూప్ చూసాం. ఓ మాదిరిగా చదువుకుని అద్భుతంగా సెటిల్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, బాగా చదువుకుని ఓ మాదిరిగా సెటిల్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మనం ఇచ్చింది ఓన్లీ ఈ 4-5 సబ్జెక్ట్స్ ఒకటే కాదు, రకరకాల స్కిల్స్, ధైర్యంగా ఉండడం, దూసుకెళ్ళడం, పక్క వాళ్ళతో కలిసి పనిచేయగలిగిన సత్తా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సొంతంగా చాలా ఏరియాస్లో ఎదిగారు, చాలా గొప్ప వాళ్ళుగా తయారయ్యారు. సార్ ఇక్కడే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నిజంగా నేను మర్చిపోయాను. అన్ని స్కూల్స్లో కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. ఎల్కేజీ కూడా ఇస్తున్నారు, ఎందుకంటే మా బాబుకి కూడా ఇస్తున్నారు ఎల్కేజీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్, ఏం చదివాడు అని. బేసిక్గా ఈ స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్టే ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు చదివిన మార్కుల ఆధారంగా కాకుండా మీరు చదివే ప్రోగ్రెస్ రిపోర్టు నేను చూశాను సార్, మీరు చాలా డిఫరెంట్గా ఇస్తున్నారు. డిఫరెంట్గా ఇస్తున్నాం ప్రోగ్రెస్ రిపోర్టు. అందులో వాడి ప్రొఫైల్ ఉంటుంది ఎక్కువ, అంతేగాని ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మార్కులు ఇవ్వట్లేదు. గ్రేడ్ ఇచ్చి అందులో ఇప్పుడు తెలుగులో ఎలా ఉంటాడు, మాట్లాడడం ఎలా మాట్లాడతాడు, రాయడం ఎలా రాయగలుగుతున్నాడు, ఏమి డిఫికల్టీస్ ఉన్నాయి, అట్లా ప్రొఫైల్ ఇస్తున్నాం. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని 90 మార్కులు వచ్చాయంటే మీకేం అర్థం అవట్లేదు, రాయడం రాదా, మాట్లాడడం రాదా. ఇంకొకటి పరీక్షలు ఓన్లీ రాసిన దాన్ని బట్టే మీరు మార్కులు ఇస్తారు.
ఇక్కడ మనం దేనికి మార్కులు ఇస్తున్నామంటే వాడు డ్రామా బాగా వేస్తే బాడీ లాంగ్వేజ్కి మార్కులు ఇస్తున్నాము, వాయిస్ ఎక్స్ప్రెషన్కి ఇస్తున్నాము, ఫేషియల్ ఎక్స్ప్రెషన్కి ఇస్తున్నాము. కాబట్టి ఓవరాల్గా మొత్తం లాంగ్వేజ్ అనేది ఓన్లీ రాయడం ఒకటే కాదు కదా, మాట్లాడడం, విని అర్థం చేసుకుని అవి కూడా ఉంటాయి అందులో. కాబట్టి ప్రొఫైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గ్రేడ్ ఆర్ మార్క్. సో ఫైనల్గా ఫండ్స్ పరంగా, ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్ నడపాలి అంటే కూడా బేసిక్గా బయట ప్రైవేట్ స్కూల్స్ లక్షల ఫీజులు తీసుకున్నాయి, కానీ నామినల్ ఫీజు మాత్రమే ఇక్కడ తీసుకుని ఇంత పెద్ద స్కూల్ని ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. కేవలం ఫండ్స్ని లిమిటెడ్ ఫండ్స్ ద్వారా నడుపుతున్నారు. ఇన్ కేస్ అంటే మన పిల్లల్ని ఇందులో జాయిన్ చేయించాలి అన్న, అడ్మిషన్ కావాలి అన్న నేరుగా సంప్రదించవచ్చు ప్రిన్సిపల్ గారిని. లేదు ఇటువంటి స్కూల్ని ఎంకరేజ్ చేయాలి అనుకుంటే కనుక బయట తెలిసి తెలియని వాళ్ళకి ఎంతోమందికి మనం ఫండ్స్ని ఇచ్చే కన్నా ఇటువంటి స్కూల్ని మనం ఎంకరేజ్ చేస్తే కనుక ఎంతోమంది పేద పిల్లలు, చదువుకి ఇబ్బంది పడుతున్న పేద పిల్లలు, అంటే గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీలు ఉంటున్నప్పటికీ కూడా ఇటువంటి అంటే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్న ఇటువంటి స్కూల్స్లో కనుక పిల్లల్ని జాయిన్ చేయాలి, పేద పిల్లల్ని అనుకుంటే అటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి ఈ స్కూల్లో మీరు చదివించే అవకాశాన్ని కూడా మీరు కల్పిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఫైనల్గా మీరు ప్రజలకి ఏమైనా అప్పీల్ చేయాలనుకుంటారా? నేర్చుకోవడం అనేది చాలా సంతోషంగా ఉండాలి, ఒత్తిడి లేకుండా ఉండాలి, పిల్లల్ని ధైర్యంగా తయారు చేయాలి. స్కూల్ అంటే ఇష్టంగా రావాలి స్కూల్కి ముఖ్యంగా. అంటే వర్షం వస్తే బాధపడే స్థాయిలో ఉండాలి స్కూల్. ఎందుకు వర్షం వస్తే స్కూల్ మానాలా అనే పిల్లలు మా దగ్గర కనిపిస్తూ ఉంటారు. సో పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది వాడు రాసి ఎన్ని మార్కులు వస్తున్నాడని కాకుండా వాడు నేర్చుకున్న విషయాలు నిత్య జీవితంలో అన్వయిస్తున్నాడా, ఉపయోగిస్తున్నాడా అనేది మనం టెస్ట్ చేయాలి. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక స్కూల్కి వెళ్ళి మీరు ఒక 5 పుస్తకాలు అలా తీసుకున్నట్లయితే 5 పుస్తకాలను ఒకటే రాసి ఉన్నట్లయితే అసలు అది స్కూల్ కాదు. ఎందుకంటే అది టీచర్ బోర్డు మీద రాసి ఎక్కించుకున్నట్లు లెక్క. సో 5 పుస్తకాలను 5 రకాల రైటింగ్స్ ఉంటే కనుక నిజంగా అది స్కూల్ లెక్క. అది సింపుల్ టెస్ట్ అది. ఇంకోటి, ఇలాంటి స్కూల్స్లో పనిచేయడానికి ఉత్సాహం ఉన్న టీచర్స్ చాలామంది ఉండుంటారు. వాళ్ళకి ఇలాంటి స్కూల్ ఉన్నాయని కూడా తెలియకపోవచ్చు. ఎవరన్నా చాలా ఇంట్రెస్ట్ ఉండి మంచి పద్ధతులు ఎక్సర్సైజ్ చేద్దాము, ఇలాగ బాగా నేర్చుకుందాము, టీచింగ్లో అసలైన విషయాలన్నీ తెలుసుకుందాం అనుకుంటే కనుక మా స్కూల్కి రండి. మేము తప్పనిసరిగా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. విల్ డూ అవర్ బెస్ట్ టు దెమ్. సో ఎందుకన్నా నేను ఈ స్కూల్ గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మొత్తం కింద క్లాసుల దగ్గర నుంచి మొదలుపెట్టి లైబ్రరీ వరకు ఈ స్కూల్ కాన్సెప్ట్ మొత్తం కూడా ఇప్పుడు మీ ముందు ఉంచాను. కాబట్టి ఈ ఓవరాల్ స్టోరీ వెనక మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయండి అని కాదు, మీరు మీ పిల్లల్ని జాయిన్ చేసిన స్కూళ్ళల్లో ఇటువంటి ఎడ్యుకేషన్ ఉందా లేదా అని గమనించండి అని మాత్రమే చెప్పడానికి ఈ స్టోరీ ముఖ్య ఉద్దేశం. సో ఓవరాల్గా ఈ స్కూల్లో ఎంత ప్రాక్టికల్గా విద్యను నేర్పిస్తున్నారు అనేది పరిస్థితిని ఎంటైర్ ఇండియా మొత్తం మీద ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక ఉంటే ప్రజలందరికీ కూడా అంటే వారి పిల్లల పట్ల ఇంకా ఏమాత్రం భయం చింత ఉండాల్సిన పరిస్థితి ఉండదు. వాళ్ళు పెద్దయ్యాక ఎలా బతుకుతారో అనే భయం బెంగ కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇటువంటి స్కూళ్ళని ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వాలతో పాటు ప్రజలంతా కూడా ఫండ్స్ అనేవి ఇటువంటి స్కూళ్ళకి ఇస్తూ ఉంటే ఇటువంటి స్కూల్స్ ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటూ ఉంటుంది. పేద పిల్లలు అనేక మంది ఇటువంటి స్కూల్స్లో చదివే అవకాశం ఉంటుంది అనేది ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం. కెమెరా పర్సన్ ఫనీ అండ్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.